కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా నిర్మిస్తూనే దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ముందు ప్రకటించిన దర్శకుడు నవీన్ మేడారంను తప్పించడం వంటి కారణాలతో ఎక్కువగా మీడియాలో హైలైట్ అయిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడేలా చేసింది. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. 1945లో ఆజాద్ హింద్ ఫౌజ్ ఫౌండర్ సుభాష్ చంద్రబోస్ సుమారు 4 ఏళ్ల పాటు విదేశాల్లో ఉండి ఇండియా వచ్చేందుకు సిద్ధమవుతాడు. ఆయనను ట్రేస్ చేయడం కోసం బ్రిటిష్ సీక్రెట్ సర్వీసెస్ తమ బెస్ట్ ఏజెంట్ అయిన డెవిల్ అంటే కళ్యాణ్ రామ్ను రంగంలోకి దించుతుంది. ఆ విషయం బయటపడకుండా రాసపాడు అనే ఊరిలో జరిగిన జమీందార్ కూతురు విజయ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం పంపుతారు. అలా వెళ్లిన డెవిల్ జమీందార్ మేనకోడలో నైషద అంటే సంయుక్త మీనన్తో ప్రేమలో పడతాడు. ఎలా అయినా బోస్ను అంతమొందించాలని బ్రిటిష్ అధికారులు ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని ఆపాలని ఆజాద్ హింద్ ఫౌజ్ ఏజెంట్లు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో డెవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా ఎంతవరకు సఫలమయ్యాడు? బోస్ను బ్రిటిష్ అధికారుల నుంచి కాపాడాలని ప్రయత్నించిన త్రివర్ణ ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ నాయకురాలు మణిమేఖల అంటే మాళవిక నాయర్ పాత్రేమిటి? చివరకు అసలు ఏం జరిగిందే? విజయను ఎవరు హత్య చేశారు అనే వివరాలు తెలియాలి అంటే డెవిల్ సినిమా చూడాల్సిందే. 1945లో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ అంటూ ఈ డెవిల్ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది సినిమా యూనిట్. అదే కొంతవరకు సినిమా మీద అంచనాలు ఏర్పడేలా చేయడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సినిమా పూర్తిగా పీరియాడిక్ కావడం కూడా ఇంట్రెస్ట్ పెంచింది. సినిమా మొదలు కావడమే ఒక హత్య కేసుతో మొదలవుతుంది. జమీందార్ కూతురు విజయ అనూహ్యంగా హత్యకు గురి కావడం, వెంటనే ఇంట్లో పనిచేసే ఒక పాలేరు మిస్ కావడంతో విజయ హత్యకు జమీందార్ కారణమని అరెస్టు చేస్తారు. అయితే ఈ హత్య కేసును బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అయిన డెవిల్కి అప్పగించడంతో ఒక్కసారిగా అందరిలో ఆసక్తి పెరుగుతుంది. ఆ హత్య కేసును డీల్ చేయడం కోసం రంగంలోకి దిగిన డెవిల్ ఆ తర్వాత ఒక్కొక్క విషయాన్ని రివీల్ చేస్తూ వెళ్లడం సినిమా మీద ఆసక్తి పెంచేలా చేసింది. ఒక పక్క హత్య చేసింది ఎవరు అని ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తూనే దానికి సమాంతరంగా ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ కోసం అక్కడ ఎవరు పనిచేస్తున్నారు అనే విషయం మీద కూడా ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. నిజానికి ఇదేమీ జరిగిన కథ కాదు. కేవలం సుభాష్ చంద్రబోస్ అనే ఒక క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దాని చుట్టూ అల్లుకున్న ఒక కల్పిత కథ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే దాదాపుగా ప్రతి భారతీయుడికి ఎనలేని గౌరవం ఉంటుంది. ఆయన మర్డర్ మిస్టరీ ఇప్పటికీ తేలలేదు. ఆయన స్వాతంత్ర పోరాట కాలంలో కార్యకలాపాలు కూడా వేరే దేశం నుంచి జరుపుతూ ఉండేవారు. వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కథ మొత్తం రాసుకున్నట్టు అనిపించింది. చరిత్రలో ఆయన జరిపినవన్నీ సీక్రెట్ మిషన్లు, ఆపరేషన్లు కావడంతో నిజంగా ఆయన ఇలాంటి విషయాలు చేశారా అని చెప్పలేం. అలా అని చెయ్యలేదని కూడా చెప్పలేం. అది జరిగి ఉంటే ఎలా ఉంటుంది అనే ఊహతో రాసుకున్న కథ వినడానికి బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్లో పూర్తి స్థాయి న్యాయం చేయలేకపోయినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే మీద ఇంకా వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది. ఒక్క మాటలో చెప్పాలంటే డబుల్ ఏజెంట్ సినిమాలు గతంలో మనం చాలా చూసే ఉంటాం. దాదాపుగా ఇది కూడా అలాంటి సినిమానే. అయితే ఈ సినిమా మొత్తం పీరియాడిక్ కావడం, భారత స్వాతంత్ర పోరాటంతో లింక్ ఉండడం మాత్రమే వాటితో కొంచెం వేరు అనిపించేలా చేసిందే. అయితే పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూషన్ మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని అనిపిస్తుంది. ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్ అనే టైటిల్ రోల్లో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు. ఎప్పుడూ సెటిల్డ్గా నటించే ఆయన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్తో దుమ్ము రేపాడు. ఇక సంయుక్త మీనన్కి మంచి రోల్ పడింది. అందంగా కనిపిస్తూనే నటన విషయంలో మంచి మార్కులు వేసుకునేలా నటించింది. మాళవిక పాత్ర చిన్నది అయినా ఉన్నంతలో అదరగొట్టింది. అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, వశిష్ఠ సింహ, జబర్దస్త్ మహేష్, షఫీ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆర్ట్ టీం అనిపించింది. ఎందుకంటే అప్పటి ప్రపంచాన్ని క్రియేట్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. కానీ సినిమా చూస్తున్నంతసేపు ఆ రోజుల్లోకి తీసుకువెళ్లారు. ఇక 1-2 పాటలు వినడానికి బాగున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో టాప్ లేపాడు హర్షవర్ధన్. కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్ అంత మెప్పించేలా లేవు. మిగతా విషయాలలో నిర్మాణ విలువలు బాగున్నాయి.